హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ ఆఫ్ కున్న శ్రీనివాస్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సో ఈ వీడియో వచ్చి శనివారం ఉదయం అనమాట, అంటే ఈరోజే. సో నేనైతే పిల్లలకి శనివారం స్కూల్ సెలవు అని చెప్పి రాత్రి సామాన్లు అయితే ఏం కూడా తోమలేదు. సో క్యారేజీలు మొత్తం అన్నీ అయితే అలాగే పెట్టేశాను. సో చూడండి, ఇవన్నీ శుక్రవారం నైట్ సామాన్లు అనమాట. ఉదయం లేచిన వెంటనే ఫాస్ట్గా బాబు ఆడుకోవడానికి వెళ్తానని చెప్పి అనగానే ముందైతే టిఫిన్లు అయితే బ్రష్ చేసి టిఫిన్లు అయితే ప్రిపేర్ చేసాను. వాళ్ళందరూ అయితే టిఫిన్ తినేసి ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వెంటనే చూడండి, ఇల్లులు అయితే తుడుచుకుంటున్నాను. ఇల్లులు తుడుచుకున్న తర్వాత సామాన్లు అయితే తోముకోవాలి. సో సామాన్లు తోముకొని ఫాస్ట్గా స్నానం చేసి పూజకి అయితే ప్రిపేర్ అవ్వాలి. ఇవాళ శనివారం కదా. చూడండి, మొత్తం ఈరోజైతే కొత్తిమీర చట్నీ అయితే చేశాను ఫ్రెండ్స్. అందుకే కొత్తిమీర అంతా అలా ఉంది. చూసారు కదా, తొడ్డం అయిపోయిన వెంటనే సామాన్లు అయితే తోముకోవాలి. సామాన్లు తోముకున్న వెంటనే పూజ సామాన్లు అవి కూడా తోమేసుకొని స్నానానికి అయితే వెళ్ళాలి. చూడండి, కొంచెం సామాన్లు అయితే తోమేశాను, కొన్ని కేట్లో పెట్టేశాను. చూడండి, సామాన్లు మొత్తం అయితే తోమేశాను. నీట్గా కేట్లో అయితే పే చేసుకున్నాను. ఇంకా స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి. టిఫిన్ అయితే అయిపోయింది, వంట అయితే చేయాలి. సో ముందు పూజ చేసేసుకొని అప్పుడు వంట అయితే చేద్దాము. సో అప్పటికే టైం 8 ఎంతో అయిపోతుంది. పూజకి అయితే టైం అవుతుందని చెప్పి వేడి నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను. స్నానానికి మొత్తం స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసేసి స్నానం చేసి వచ్చి దేవుడి మళ్ళీ ముంతలు తోముకొని పూజ అయితే చేసేసుకున్నాను. ఈరోజు శనివారం పూజ. సో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది మా పాప అయితే తీసింది వీడియో. సో ఎందుకో తెలీదు, ఇదైతే పాప ఫోన్ పెట్టడం అయితే ఇలాగే పెట్టింది, కానీ అది వీడియో మరి పాప ఎందుకు అలా తీసిందో వీడియో అయితే ఇలా వచ్చింది. చూడండి, సో తులసం దగ్గర కూడా పూజ అయితే చేసేసుకుంటున్నాను. సో అప్పటికే టైము 9:30 ఎంతో అయిపోతుంది. సో టిఫిన్లు అయిపోయిన తర్వాత పూజ చేయడం వల్ల లేట్ అయిపోయింది. సో ఈ పూజ అయిపోయిన వెంటనే నేను కూడా టిఫిన్ చేసేసేయాలి. చూసారు కదా, తులసం దగ్గర కూడా పూజ అయితే ఇలా చేసేసుకుంటున్నాను. ఇంట్లో పూజ అయితే అయిపోయింది. తులసం దగ్గర పూజ చేసేసుకొని ఈరోజు కొంచెం ఇల్లు క్లీన్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నామండి. అసలు ఇల్లు క్లీన్ చేసుకుందాం అంటే అది ఇల్లు క్లీనింగ్ కాదు, ఏంటంటే బెడ్రూమ్ చేంజ్ చేద్దామని చెప్పి అనుకున్నాం. మంచం అది కొంచెం పెడదామని చెప్పి అనుకున్నాము, కానీ అదైతే సెట్ అవ్వలేదు. చూడండి, బీరువా అయితే తీసాము. బీరువా వెనకాతల ఎంత చండాలంగా ఉందంటే అంత చండాలంగా ఉంది. సో అవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని చూడండి, మంచం నిండా మొత్తం బట్టలన్నీ, బీరువాలో బట్టలన్నీ తీసి మంచం మీద అయితే పడిచేసాము. సో ఈ పని అంతా వేసేది ఆల్మోస్ట్ మాకు మధ్యాహ్నం 3 అయిపోయింది. సో అప్పుడు గబగబా బిర్యానీలో తాలింపు అయితే పెట్టేసుకొని, ఈరోజు బిర్యానీ అయితే మా పాప చేసింది. సో బిర్యానీలో తాలింపు పెట్టేసుకొని బిర్యానీ అయితే తినేసాము. తినేసి చాలా నీరసంగా ఉందని చెప్పి మొత్తం చేంజ్ చేద్దామని చెప్పి మొత్తం అన్నీ కూడా తీసేసాము. హాల్లో కూడా తీసాము. యాక్చువల్లీ బీరువా హాల్లో పెడదామని చెప్పి అనుకున్నాం. చూడండి, డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ మొత్తం అన్నీ తీసేసాము. సో వెనకాతనంతా ఎంత చెత్తగా ఉందో. సో అయిపోయి మొత్తం భోజనం చేసేసి పడుకునేసరికి సాయంత్రం అయిపోయింది. పడుకొని లేచాము. మా బాబు అయితే క్రష్ అయితే చేస్తున్నాడు. చూడండి, క్రష్ చేస్తాను మమ్మీ అని చెప్పి క్రష్ అయితే చేస్తున్నాడు. చూసారు కదా, సాటర్డే వీడియో ఇదేనండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో చూసారు కదా, బాయ్ బాయ్.